వెల్కమ్ బ్యాక్. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసానికి ప్రస్తుత ప్రభుత్వం తెరలేపింది, కాంగ్రెస్ సర్కార్ తెరలేపింది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు కేటీఆర్. 10,000 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ విషయానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా కోరుతామని చెప్పేసి అంటున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి అటు కాంగ్రెస్ స్పందిస్తూ కమిషన్లు పోయాయనే కడుపు మంటతో ఇట్లా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది. మరోవైపు నిన్న ఆరోపణలు చేసేటువంటి క్రమంలో కేటీఆర్ ఈ అంతటికీ కూడా ఒక బీజేపీ ఎంపీ సహకరించారు అని చెప్పేసి కూడా విమర్శలు చేసినటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే, ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ప్రకాష్ రెడ్డి గారు, మేబీ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో బీజేపీ పైన కూడా కాస్త విమర్శించారు, ఒక ఎంపీ సహకరించారు అన్నటువంటి ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటే విచారణ జరిపించాలి అని చెప్పేసి డిమాండ్ చేయబోతున్నాం, లేఖలు రాయబోతున్నాం అని చెప్పేసి కూడా అంటున్నారు. మేడం, ముందు పెద్దలు మల్లయ్య యాదవ్ గారికి గుడ్ మార్నింగ్. మేడం, కేటీఆర్ గారి భాష అంటే వారి యొక్క ఆలోచనలు కూడా, భాష కానీ ఆలోచనలు కానీ స్థాయి తగ్గట్టుగా అయితే లేవు మేడం. పక్క ఖచ్చితంగా చెప్పగలరు, స్థాయి తగ్గట్టుగా లేవు. మీరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. మీరు 9.5 సంవత్సరాలు సిబిఐ సేమ్ ఇట్లాగే ప్రతిదానికి సిబిఐ అప్పు కూడా కాంగ్రెస్ పార్టీ సిబిఐ అన్నది మేము కూడా మీరు సిబిఐకి రాయండి అని అన్నాం కూడా, బీజేపీ సైడ్ నుంచి కూడా రాసిండ్రా 10 సంవత్సరాలు. మీరు రాసినప్పుడు మేము ప్రతిపక్షం నుంచి కూడా రాసినాం. సిబిఐ వచ్చి ఇన్వెస్టిగేట్ చేసింది. రేవంత్ రెడ్డి గారు కూడా సిబిఐ ఉత్తరాలు రాశారు, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయండి అని. అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు చేశారా సిబిఐ వాళ్ళు? అప్పుడు మీకు రారని తెలిసి, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ వస్తే తప్ప రారని తెలిసి కూడా ఇప్పుడు సిబిఐకి ఎందుకు రాస్తున్నావు? పేపర్ల వార్తలు రావడానికి తప్ప, ఎందుకు టీవీలలో కనపడడానికి తప్పి. దాంట్లో మీరు చెప్తున్న వాదనలో, కేటీఆర్ గారు చెప్తున్న వాదనలో, కేటీఆర్ చెప్తున్నటువంటి అంశాలలో ఏదన్నా పస ఉందా? అంటే ఏ మాత్రం పసలేనటువంటి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి, ఇప్పుడు అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇటువంటి మాటలు మాట్లాడడం అంటే అది ఏదో నేను దారుణపోతు ఇట్లా అనేసుకుంటూ పోతుంటారా, ఆ మాటలు తప్పిస్తే దాంట్లో ఏ మాత్రం కూడా పసలేదు, ఏ మాత్రం కూడా విలువ లేదని చెప్పదలుచుకున్నాం మేడం. అది దీని మీద ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు ఆ సంగతి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రాస్తే తప్ప సిబిఐ రాదు, అది చట్టం. అంటే ఉన్నటువంటి రూల్ కోర్టుకు వెళ్ళాలి, కోర్టు డైరెక్షన్ ఇవ్వాలా. అంటే నేను 3 అంశాలు మేడం. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం రాయాలి, లేదా ఈ అంశం మల్టీ స్టేట్, అంటే 2 రాష్ట్రాలకు పైన ఉన్నటువంటి ఏదైనా పెద్ద స్కామ్ జరిగితే, 2-3 రాష్ట్రాలకు సంబంధించిన స్కామ్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర పోలీసులపై అక్కడ దర్యాప్తు చేయలేరు కాబట్టి అక్కడ సిబిఐ దర్యాప్తు చేస్తుంది, లేదా కోర్టు ఆదేశిస్తే చేస్తుంది. ఈ 3 అంశాలు ఇప్పుడు కోర్టుకు పోయి ఆదేశించమనండి, తప్పకుండా చేస్తుంది. లేదా అది మల్టీ స్టేట్ ఇట్లా కూడా, ఈ రాష్ట్ర భూములకు మల్టీ స్టేట్ సంబంధమే లేదు, రాష్ట్ర ప్రభుత్వం రాయమని చెప్పండి, తప్పకుండా చేస్తుంది. కానీ అది లేకుండా సిబిఐకి నేను రాస్తున్నట్టు నువ్వు రాసి చెత్తబుట్టలు తప్ప కాగితం ఏది పనికిరాదు. ఇంతవరకు మేము రాసినాం కదా కాగితాలు, నువ్వు దానికి రెస్పాన్స్ ఇచ్చినావు. మేము 100 లెటర్ రాసినాం కేసీఆర్ గారికో, కేటీఆర్ గారికో, ఎవరికైనా మన ఆన్సర్ ఇచ్చింది. అప్పుడు మీ ప్రశ్న, మీ రాసే ఉత్తరాన్ని కూడా గంటకంటే ఎక్కువ విలువ ఉండదు. ఎందుకంటే మీరు అధికారం మారింది, మీరు లేదు అధికారంలో కాబట్టి. అప్పుడు అంతకంటే ఎక్కువ విలువ ఉండదని నా అభిప్రాయం మేడం. అది అందుకోసం కేటీఆర్ గారి మాటలలో కానీ ఆయన చేస్తున్నట్టు ఆర్గ్యుమెంట్లు, ఆయన చేస్తున్నటువంటి వాదనలు, ఇందులో బీజేపీ ఎంపీకి ప్రమేయం ఉంది అన్నటువంటి ఈ లైన్ ను పక్కన పెడితే, ఓవరాల్ గా ఈ భూముల వ్యవహారానికి సంబంధించి 10,000 కోట్ల స్కామ్ అనేది జరిగింది. ఒకవైపు విలువ తగ్గించడం అనేటువంటివి, అంటే భూములకు సంబంధించినటువంటి లెక్కలు, కొన్ని లెక్కలు చెప్పినటువంటి క్రమంలో, రుణం తీసుకునేటువంటి క్రమంలో తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి బట్టి ఇక్కడ 10,000 కోట్ల స్కామ్ జరిగింది అనేది ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఎంపీ ప్రమేయం ఉంది లేదు ఇదంతా పక్కన పెడితే, ఈ భూములకు సంబంధించి అప్పు తీసుకునేటువంటి క్రమంలో మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఇప్పుడు భూముల విలువ ఎంత ఉంటుంది అనేది ఎస్టిమేషన్, అది హైపోథెటికల్ గా ఉంటది ఎప్పుడు కూడా. అంటే ఒక ఊహాజనితంగానే ఉంటుంది. భూమి విలువ ఇప్పుడు నా భూమి విలువ నాకు 1 ఎకరం ఉంటే ఆ భూమి విలువ 10 కోట్లని అనుకుంటా, నాకు పోయేదేముంది? కానీ యాక్చువల్ గా వాల్యూయర్ ఎవరైతే దాన్ని విలువ కట్టేటువంటి ఏజెన్సీ ఉంటుందో, ఆ విలువ కట్టే ఏజెన్సీ ఎంతకు విలువ కట్టింది అనేది ఇంపార్టెంట్. దానికి అది కూడా ఏం చేస్తారు, మనం చాలా మంది ఇంటి హౌసింగ్ లోనో, లేకపోతే మార్టగేజ్ లోనో, ఇండస్ట్రియల్ లోనో తీసుకుంటున్నప్పుడు పెద్దలు మల్లయ్య గారు కూడా తెలియదు కాదు, తెలియంది కాదు, కేటీఆర్ గారు కూడా తెలియంది కాదు. ఎవరైనా మనం బ్యాంక్ లోన్ తీసుకుంటున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, మనం మార్టగేజ్ చేస్తున్న ప్రాపర్టీని.
నెక్స్ట్ ఏం చేస్తారో వాళ్ళు వాల్యుయేషన్ కోసం పంపిస్తారు. లీగల్ ఒపీనియన్ లోనే 196 కిరికీలు పెడతారు బ్యాంక్ వాళ్ళు. ఒపీనియన్ వచ్చిన తర్వాత వాల్యుయేషన్ కోసం 196 కిరికీలు పెడతారు. వాల్యుయేషన్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ వేయాలంటే కుదరదు అంటారు. మనం చూస్తుంటాం చాలా సార్లు. వాల్యుయేషన్ కొంచెం అదే 50 లక్షలు అయితే కాదే ఒక 60 లక్షలు నాకు 40 లక్షలు అప్పు కావాలంటే నథింగ్ డూయింగ్ సార్, దాని వాల్యూ ఇంకా తగ్గుతుంది తగ్గింది సార్ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా బ్యాంకర్ సైడ్ నుంచి వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు. లీగల్ ఒపీనియన్ కూడా వాళ్ళు లీగల్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఎంత గట్టిగా ఉంటారంటే లీగల్ ఒపీనియన్ కొత్త సిస్టమ్ లో ఒక 20 ఏళ్ళ నుంచి అయితే మనకు లీగల్ ఒపీనియన్ ఎవరు చేస్తారు, వాల్యుయేషన్ ఎవరు చేస్తారు తెలియకుండా చేస్తున్నారు బ్యాంకర్స్. కాబట్టి దీంట్లో వాల్యుయేషన్ తగ్గించారు. 1000 కోట్ల అప్పు తింటే మరి కాళేశ్వరం 1,00,000 కోట్ల అప్పు కరెక్ట్ అయితే మీరు 10,000 కోట్ల అప్పు దీంట్లో కుంభకోణం ఉందంటే దాంట్లో 1,00,000 కోట్ల కుంభకోణం అయినట్టు. ఒకటి రెండోది ఏంటంటే నేను కాంగ్రెస్ డిఫెండ్ చేస్తున్నాను కాదు, మళ్ళీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ డిఫెండ్ చేస్తానంటే మళ్ళీ వచ్చారు 10,000 కోట్ల అప్పు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ భూమి ఎంతైనా సరే దాన్ని అమ్మలే. ఇప్పుడు అమ్మితే మీరు అన్నట్టుగా దాని వాల్యూ 30,000 కోట్లు అయితే దాన్ని 20,000 కోట్లకి ఎందుకు అమ్మినాం అనేది ప్రశ్న వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడానికి అది 10,000 కోట్లు అయితే ఇంకా న్యాయం చేస్తే దానికి 10,000 కోట్ల అప్పు రావచ్చు కాక, ఇంకా న్యాయం చేస్తే 20,000 కోట్ల అప్పు రావచ్చు కాక. అది అప్పే తప్పిస్తే దాన్ని అమ్మలేదు కాబట్టి దానిలో 10,000 కోట్లు జరిగిందనేటువంటి మాట ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నప్పుడు నిర్దిష్టంగా ప్రాతిపదికతో విమర్శిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. మల్లయ్య యాదవ్ గారు మీరు చేస్తున్నటువంటి విమర్శ కేవలం రాజకీయంగా ఉన్నటువంటి విమర్శే, కానీ ఇందులో స్కామ్ అనే విధంగా చూసుకున్నట్లయితే లెక్కలు ఆ విధంగా సరిపోవట్లేదు, కావాలనే చేస్తున్నటువంటి విమర్శలే అనేది ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు వ్యక్తమైనటువంటి భావన. దానికి సంబంధించి విమర్శల పరంగానో మాట్లాడటమో కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చినాం. ఈ భూమికి సంబంధించిన బదలాయింపులు ఏ రకంగా జరిగినాయి, దానికి సంబంధించిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈసీ సర్టిఫికేట్, అదే రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసిన వాల్యూ, ఆ రకంగా 2-3 సార్లు మామూలుగా మార్పులు ఎందుకు జరిగినాయి, బ్యాంకర్స్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఉందో దాంతో పాటు మార్కెట్ వాల్యూ, ప్రైవేట్ మార్కెట్ వాల్యూని కంపేర్ చేసినప్పుడు ఒకదాని నుంచి రెండో నుంచి మూడోసారికి ఎందుకు పొంతనలేని అంకెలతోని మామూలుగా పంపించాల్సి వచ్చింది. చివరికి ఎంత ఖరీదైన భూముల్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసుకొని విత్డ్రా చేసుకున్నారు. వీటన్నిటి వెనక కూడా వేరే ఫైరవీకాలను మధ్య దళారులను వేరే వాళ్ళని బ్రోకర్లను పెట్టుకొని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఫైరవీలు చెప్పించి అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారం ఆర్బీఐ నామ్స్ కు లోబడి ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షరతులకు లోబడి ఎఫ్ఆర్బిఎం ప్రకారం వాళ్ళకు వచ్చే నిధులు వాళ్ళకు వస్తూనే ఉంటాయి, లోన్స్ కూడా. దానికి సంబంధించిన సెక్యూరిటీస్ ప్రొడ్యూస్ చేస్తారు. కానీ మధ్య దళారులు పెట్టుకొని బ్రోకర్లకు కమిషన్లు ఇచ్చి తప్పులో తడగ్గా ధ్రువపత్రాలు సమర్పించి బ్యాంకులో దొడ్డిదారున కొల్లగొట్టే ప్రయత్నం చేసే అవసరం లేదు. కాబట్టి దీని మీద జరిగిన అన్ని విషయాల మీద సమగ్రంగా విచారణ చేపట్టాలని దానికి సంబంధించిన అధికారులకి, అంటే ఆర్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి రుణాలు మంజూరైనాయి కాబట్టి రేపు ఏదైనా జరగడానికి నష్టం జరిగితే దీంట్లో ఉన్న ఖాతాదారులకు అందరూ కూడా మళ్ళీ బోర్డు తిప్పేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆర్బీఐ దీంట్లో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆర్బీఐకి ధ్రువపత్రాలు. అంటే ఏమంటున్నారు, మధ్యలో కన్సల్టెన్సీ సంస్థ అవసరం లేకుండానే రుణం వస్తుంది, కానీ మధ్యలో ఒకరిని పెట్టుకొని వాళ్లకు డబ్బులు బదలాయించారు అనేదా మీ ఆరోపణ? వాళ్ళకి ఎవరికి ఇవ్వటం కాదు, ఈ ఇచ్చిన ధ్రువపత్రాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినయో సరైన సమగ్రంగా బ్యాంకు రుణాలు మంజూరు చేయడానికి కావాల్సిన ధ్రువపత్రాలు లేకుండానే తప్పుల తడకగా వాటిని ఫ్యాబ్రికేట్ చేసుకొని అప్పటికప్పుడు వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఒక బ్రోకర్ని పెట్టుకున్నారు మేనేజ్మెంట్ చేయడానికి. దీనికి సంబంధించి ఇంత తొందరగా ఫాస్ట్ గా డాక్యుమెంట్స్ లేకపోయినా సరైన సమగ్రంగా ఉండాల్సిన అన్ని రిజిస్ట్రేషన్ బదలాయింపులు జరగకపోయినా వీళ్ళ మీద ఓనర్షిప్ లేకపోయినా అంత ఆగమేఘాల మీద బ్యాంకు రుణాలు మంజూరు చేసిందంటే దీనికి పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. ఆ పెద్దల ఆశీస్సులు అంటే కేంద్రం ఆశీస్సులు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే దీనికి ప్రతినిధిగా వ్యవహరించిండు. వీళ్ళకి మధ్యలో కొన్ని ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మీకు దీంట్లో లేదు అని అనుకుంటే చిత్తశుద్ధి ఉంటే రుజువు చేయడానికి ఎంక్వైరీ చేయొచ్చు. మేము ఎంక్వైరీ అడుగుతున్నాం కదా. ఒకవేళ ఎంక్వైరీలో మేము చేసిన ఆరోపణలే తప్ప అనుకుంటే దాని మీద మీరు చట్టపరంగా ఏం శిక్షలు వేస్తారో ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. మేము దానికి కట్టుబడి ఉంటాం, నిలబడి ఉంటాం. కానీ మీరు జరిగిన దాని మీద విచారణ చేపట్టకుండా ఈరోజు దాటవేత సమాధానాలతోని
ప్రజలకి ఎక్కడ మామూలుగా ఈ సమాధానం చెప్పాల్సి వస్తుందో అని చెప్పేసి దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి మేము అంటున్నాం. ఓకే, డాక్టర్ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ. నమస్తే అండి దయాకర్ గారు. నమస్తే. నమస్తే జ్యోత్స్న గారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చారు. చెప్పండి, అంటే మీరే ఆరోపణలు ఫేస్ చేస్తున్నారు. మీకు హెచ్ఎంటీ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు, మీరు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, ఇప్పుడు క్వశ్చన్ అడగండి. ఆరోపణలు విన్నట్టుండి వింటూనే ఉన్నారు కదా ప్రెస్ మీట్ అప్పటి నుంచి. 10,000 కోట్ల భారీ స్కామ్, దీనికి సూత్రధారి ముఖ్యమంత్రి గారే. మధ్యలో ఒక దళారిని పెట్టి ఒక 170 కోట్లు వాళ్ళకు పంపారు. అండ్ ఇందులో వచ్చిన 10,000 కోట్లకు సంబంధించి కూడా 5,000 కోట్లకు లెక్క అయితే ఉంది, కానీ మిగతా 5,000 కోట్ల లెక్క ఎక్కడా? గత 3-4 రోజులుగా వింటున్నారు కదా. ఇప్పుడు సరే, ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు కదా, నేను కూడా విన్నా. ఇప్పుడు భూమి తనఖాకు అమ్మడానికి, స్కామ్ కు, తర్వాత బదలాయింపుకు, వీటికి తేడా తెలియకుండా మనోడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా చేసిండో, మరి కొడుకని చేసిండో, ఏమని చేసిండో, లేకపోతే 10 సంవత్సరాలు మంత్రిగా కూడా మనోడు చేసినాడు, అది కూడా మున్సిపల్ శాఖ మంత్రి. ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగత గడ్జెస్ తోనో ఫ్రస్ట్రేషన్ తోనో చేస్తున్నది, కానీ దీంట్లో పెద్దగా డిస్కస్ చేసేది నాకైతే నిన్నటి నుంచి నేనే చాలా సందర్భాల్లో చాలా మీడియాలతో మాట్లాడుతున్నా, కానీ మీరు ఇట్లాంటి తుసుబాంబులకు కూడా మన మీడియా అంత ప్రయారిటీ ఇస్తుందని నేను అనుకోలే. ఏది మాట్లాడినా సరే దాన్ని ఏంది మాట్లాడింది ఏంది, దానికి ఏందని మీడియా వ్యూ కూడా నేను ఎక్కడ వినలేదు. కానీ ఒక మాట, ప్రభుత్వం అపేరెంట్ గా తీసుకున్న అంశాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టింది, వీళ్ళ మాదిరిగా ఏమి దాచినది కాదు. కాబట్టి ఆడ ఉన్నది తీసుకొచ్చి చెప్పి, నేను అన్నా కదా నిన్న, పులకేశి లాగా మాట్లాడుతున్నాడు. తెలివి ఉందా లేకనా అందరికీ అర్థమవుతున్నది, ఆయనకు అర్థం కాని కొత్తగా అయింది ఏందనంటే, ఒక ఎంపీతో అనేది పొలిటికల్ లింక్ పెడితే ఆ ఎంపీ పేరు చెప్పు. ఎంపీ పేరు చెప్తానికి ఏం ప్రాబ్లం? మళ్ళీ అదొక వెబ్ సిరీస్ లెక్క, మళ్ళీ ఏమైనా బ్లాక్ మెయిల్ దందానా, ఏమన్నా వాళ్ళ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుండ్రా? కాబట్టి ఇవన్నీ కూడా నా దృష్టిలో డిస్కస్ చేయాల్సిన అంశం కాదనేది నా యొక్క అభిప్రాయం. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే, ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో వాళ్లకు ఒక అఫెన్సివ్ ఒక స్టేట్మెంట్ అవసరం. అఫెన్సివ్ స్టేట్మెంట్ ఏంది? బీజేపీకి కాంగ్రెస్ కు మధ్యన దోస్తాని ఉంది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇది ఎవరన్నా తెలంగాణలో నమ్ముతారా? ఇలా రాహుల్ గాంధీ గారి కొట్లాట ఎట్లున్నది? దేశమే నమ్మదు, రాహుల్ గాంధీ దేశమే నమ్మదు, దేశం నమ్మదు, రాష్ట్రం కూడా నమ్మదు. వీళ్ళకు ఇట్లాంటి ఏమంటాము, ఒక అంటే దయాకర్ గారు, ఇక్కడ పార్టీ పరంగా సహకారం కన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా లీడర్స్ కొంతమంది ఒకరికొకరు మంచి టచ్ లోనే ఉంటారు కదా. నేనేమంటున్నా అంటే, ఒకవేళ ఎంపీగా ఆయన సహకరిస్తే మాత్రం తప్పింది. ఎవరైనా ఆయన ఎవరో ఈయన చెప్పలేదు, కానీ ఇప్పుడు ఈయన కేసీఆర్ గారు పోయి ఎప్పుడు అమిత్ షా గారిని, మోడీ గారిని కలిసి మాకు నిధులు కావాలి, మాకు ఇట్లా కావాలని చెప్పి ఇప్పుడు ఎవరిని తీసుకొని పోలేదా? నేను ఇప్పుడు మూమెంట్ టైంలో ఎన్ని రకాలుగా ఆ సంబంధాలు ఉన్నాయో బీజేపీకి, బీఆర్ఎస్, ప్రకాష్ రెడ్డి గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఈ సంబంధాలు రాష్ట్ర మంచి కొరకు చేస్తే దాన్ని కూడా బీజేపీ ఎంపీ బ్రోకర్ అవుతాడా, లేకపోతే ఏజెంట్ అవుతాడా? ఎట్లా మాట్లాడే తీరేట్టు ఒకవేళ ఆయన చెప్పే మనిషి ఎవరైనా సరే. ఇప్పుడు మరి ఎంతమంది బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులకు తెలియదు, వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు లేరు, వాళ్ళతో కలిసి చేసి ప్రభుత్వం కోసం ఒక ఎంపీ నిజంగా చేసిన, నేను ఇప్పుడు అనుకుంటున్నా, ఎంపీ సహకరించిందని చెప్పి ఈయన బట్టగాల్సి మీదేస్తుంది కదా నేను అనుకున్నా. కానీ ఆలోచిస్తే రాత్రి అసలు ఈ బీజేపీ ఎంపీ సహకరిస్తేంది, మంత్రి సహకరిస్తేంది? అది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం అయినప్పుడు సహకరిస్తే నష్టమైంది. ఆ కంపెనీలకు వాళ్ళకి 170 కోట్లు అని చెప్పి ఆపాదించి, ఇంకా మనోడు కూడా మల్లన్న కూడా ఏం చెప్తున్నాడు ఇప్పుడు, ఒక బ్రోకర్ అని అంటుంటాడు. బ్రోకర్ అనే పదం అది కేటీఆర్ నుంచి వచ్చి ఉంటది, కానీ డెఫినెట్ గా బ్యాంక్ లోన్ కు సంబంధించి మీడియేషన్ ఉంటది. వాళ్ళు కన్సర్న్ పర్సనాలిటీస్ ని, కన్సర్న్ కంపెనీస్ ని కూడా, రిలయబుల్ కంపెనీస్ ని కొన్నిటి చేసుకుంటారు వాళ్ళు.
అలాంటప్పుడు వాళ్ళని కూడా ఇట్లా చేసే ప్రయత్నం చేసి, అంటే ఈయనేదో పెద్ద సాధించినట్టుగా, ఈయనేదో పెద్ద కనుక్కున్నట్టుగా, అది పబ్లిక్ డొమైన్లు ఉన్నది. మొన్నటి దాకానే ఫారెస్ట్ ల్యాండ్ అన్నారు, అటు తర్వాతనేమో ఏంటిది యూనివర్సిటీ ల్యాండ్స్ అన్నారు, అటు తర్వాత ప్రభుత్వ భూమి కాదన్నారు, ప్రభుత్వ భూమిని పెట్టి మళ్ళీ అప్పులు తెచ్చిండు అన్నారు. కాబట్టి వాళ్ళకే ఒక పొంతన లేని సమాధానాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈజీగా కేటీఆర్ యొక్క అజ్ఞానం తెలిసిపోయాయి బయటికి. అది గుప్పిట దాచినట్టున్నా బాగుండు. మొన్ననేమో ఏఐ చేసి అబాస్ పాలజీ అయిండు మొత్తం. ఏ జంతువులు ఎక్కడ, ఏ జంతువులు ఏ పక్కన ఉంటాయో కూడా తెలియని వాళ్ళతో ఏఐ చేయించారు. ఏనుగుల పక్కన డీర్లను పెట్టి, డీర్ల పక్కన నెమళ్ళను పెట్టి, నెమళ్ళ పక్కన ఇంకేం పెడుతురు, పులులను కూడా పెడుతురేమో. పులులు ఉన్నాయని కూడా ఏంది అది శ్రీశైలం నుంచి వచ్చి కూడా హెచ్సియు అభయారణ్యంలో ఉందని పెడుతురో ఏమో. కాబట్టి ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ప్రాపగండా టీమ్గా, ప్రాపగండా డ్రీమ్కి ఏజెంట్గా మనోడు కనబడుతున్నాడు. ఎవరు? కేటీఆర్. ఈయన సోర్స్ ఇస్తే వాళ్ళు వాడుకుంటారు. పెద్దగా పట్టించుకోవాల్సిన సందర్భం అయితే లేదు. ఇక బాంబులు గిమ్ములు అని బెదిరించినా కూడా నాన్న పులి వచ్చి అనే కథలాగా జారిపోతుంది. ఇంకోసారి నువ్వు బాంబు వేస్తా అన్నా కూడా ఇది తుస్సు బాంబే అని ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి ఉంటుంది అని నాకు తెలిసి. దీంతో మనోని క్రెడిబిలిటీ ఇంకింత తగ్గిందని నా యొక్క అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవి డాక్యుమెంట్స్, ఇవి లెక్క అసలు వాటికి సంబంధించినటువంటి భూముల వివరాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సంస్థ పేరు పైన లేకపోయినా జస్ట్ జీవో జారీ చేసి ఆ తర్వాత సరైన పత్రాలు లేకున్నా కూడా ఇక్కడ అప్పు తెచ్చినటువంటి దానిపైన కూడా ప్రశ్న వస్తోంది. దయాకర్ గారు మేబీ లైవ్ స్ట్రక్ అయినట్టుంది. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు అప్పైనా లేదంటే అమ్మినా మొత్తానికి ఎంతో కొంత డబ్బు వచ్చినప్పుడు అది లీగల్గా వెళ్ళినప్పుడు ఇబ్బందికరం అయితే నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా లేదంటే మీరు వచ్చినా ఎవరు వచ్చినా కూడా దానికి సంబంధించిన ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా మేడం. అన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, తప్పకుండా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వం నడిపేటువంటి, అంటే వాళ్ళు నడిపించారు 10 ఏళ్ళ ప్రభుత్వాన్ని. మీరు అప్పు తీసుకున్నా, మీకు పన్నులు కట్టినా ఇంకా ఆ పన్నులు తినేసిండ్రు అనేదానికి అర్థం లేదు. ఎక్కడో ఒకడ కార్యక్రమం పెడతారు. ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టినారు, కాళేశ్వరం 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు, దాంట్లో ఎంతో కొంత కమిషన్ తిన్నారనేది కదా మేము ఆరోపించింది. 1,00,00,000 కోట్ల కమిషన్ జరగదు. 1,00,00,000 కోట్ల పెట్టుబడిలో మీకు 10%, 20% ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు కాంగ్రెస్ లో కూడా చర్చకు వస్తుంది మేడం. మా బిల్లు ఎవరికైనా బిల్లు ఇవ్వాలంటే 7% అంటారు, 10% అంటారు, 20% అంటారు. చర్చకు వచ్చినట్టుగానే కర్ణాటకలో మా ప్రభుత్వం మీద కూడా ఇట్లాగే చేశారు. 20%, 30% బీజేపీ లంచాలు అడుగుతున్నారని చెప్పి కూడా ఆరోపణ చేశారు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. అట్లా ఏదైనా కమిషన్ తినడానికి స్కోప్ ఉంటది. స్కోప్ అధికారంలో ఉన్నటువంటి దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ చేస్తుంది. అది టీఆర్ఎస్ కూడా అంతకంటే ఎక్కువనే చేసింది, తక్కువేం చేయలేదు. అందుకోసం వాళ్ళు ప్రజలు తిరస్కరించారు వాళ్ళని, అది వేరే విషయం. నేనేమంటున్నా అంటే దీంట్లో మొత్తం ఆర్గ్యుమెంట్లో నిన్న ఏదో పెద్ద బాంబు పెలుస్తా అన్నాడు, అది తోకపటాకి అయిపోయి తుస్సుమన్నది. నేను అనేది ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ రోజున్నటువంటి వ్యవస్థలో ప్రతి బ్యాంకర్ కూడా ఈ వాల్యుయేషన్ చేయడానికి ఒక ఏజెన్సీ ఉంటుంది వాళ్ళకి. దాని తర్వాత దాని లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి ఒక ఏజెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక చిన్న అంశం ఏంటంటే వారు పెద్దలు మలయ్ యాదవ్ గారు ఒక విషయం చెప్పారు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అని. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయో ఇప్పుడు మన వ్యక్తిగతంగా కూడా మన జీవితంలో అనుకుందాం మేడం. నేను నా క్రెడిట్ వర్దినెస్ అంటారు, అంటే నేను అప్పు కట్టగలనా అనే అసెస్మెంట్ కూడా బ్యాంకరే చేస్తారు. నా దగ్గర 50 కోట్ల ఆస్తి ఉండొచ్చు కాక, కానీ నా దగ్గర 10 కోట్ల అప్పు ఇస్తున్నప్పుడు ఈ 10 కోట్ల అప్పుకు నెలకి మాకు వడ్డీతో సహా పాత అసలు సొమ్ము కట్టగలుగుతాడా లేదా, ఈయనకంత ఆదాయం ఉందా లేదా, ఆస్తి ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ కదా, ఆదాయం ఉందా లేదా కూడా చూస్తారు. అదే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఎందుకు పెడతారంటే వీళ్ళ ఆదాయానికి మించి అప్పులు చేస్తే ప్రభుత్వాలకు ఇబ్బందులు పడతాయి, దానివల్ల ప్రజల మీద భారం పడుతుందనే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉన్నది. కానీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అంటే ఆకాశంలోకి వచ్చే ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదన ఏం కాదు అది. అందుకోసమనే మన క్రెడిట్ వర్దినెస్, మన రీపేమెంట్ చేయగలిగే సత్తా, మనం ఈ డబ్బులు కట్టగలిగే సత్తా ఉందా లేదా అసెస్మెంట్ చేయగలిగి కూడా వాళ్ళు బ్యాంకర్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాతనే అప్పిస్తారు. అందుకోసం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఎంత వాళ్ళ వీళ్ళకి. సపోజ్ మన ఉదాహరణకి మనకు హౌసింగ్ లోన్ ఉంది, మన కార్ లోన్ ఇచ్చేటప్పుడు మీకు ఇంతకే ఎలిజిబిలిటీ ఉంది అంటారు. కార్ లోన్ ఇచ్చిన తర్వాత పర్సనల్ లోన్ మనం తీసుకున్నాం అనుకోండి, నీ నెల ఆదాయం 1,00,000 రూపాయలే ఉంది, నువ్వు హౌసింగ్ లోన్ ఆల్రెడీ 30,000 తీసుకున్నావు, 30,000 కార్ లోన్ తీసుకున్నావు, కాబట్టి ఇంతకంటే ఎక్కువ లోన్ ఇవ్వాలంటే మరి మీరేం ఎట్లా పోతారు, కట్టలేరు మీరు, కాబట్టి మీరు ఇవ్వమంటారు బ్యాంకర్స్. ఇట్లా చాలా సందర్భాలు ఉంటాయి బ్యాంకర్స్ నుంచి కూడా. కాబట్టి బ్యాంకర్ ఎంత ఇచ్చాడు, బ్యాంకర్ ఎవరికైనా కమిషన్ ఇచ్చాడా, ఇచ్చుకున్నాడా, అది
ఎంక్వైరీ జరగవచ్చు, మీరు కూడా అసెంబ్లీ లేవట్టొచ్చు, ఆర్టీఐ కింద సమాచారం తీసుకొచ్చి ఇవన్నీ జరగవచ్చు కాక. అయితే నేనంటే దీంట్లో బీజేపీకి ఏం సంబంధం అని నాకు ఇప్పుడు అర్థం కాలేదు. బీజేపీ ఎంపీ ఉన్నాడు చెప్తాడు, మరి నేను ఎందుకు చెప్పలేదు బీజేపీ ఎంపీ ఉన్నా కానీ ఉన్నాడు అనేది. ఆ ఎంపీ బయట పెట్టండి. మీరు ఆ ఎంపీ పేరు బయట పెట్టిన రోజు మేము తప్పకుండా మా సమాధానం తప్పకుండా ఉంటుంది. మీరు ఎంపీ ఉన్నాడు అని పసాలంటే దానికి వాల్యూ కూడా లేదనేది నా అభిప్రాయం. ఎంపీ ఉన్నాడా లేడా, ఉంటే ఏ ఎంపీ ఉన్నాడు, ఏ ఎంపీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు చెప్పకుండా మేము ఇంతకుముందు దాఖలు గారు ఎప్పుడు పులొచ్చి అంటే దానికి క్రెడిబిలిటీ, ఆయన స్టేట్మెంట్ ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడికి క్రెడిబిలిటీ పోతుంది. పోగొట్టుకుంటే దానికి మనం చేసేది ఏం లేదనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ మొత్తం డీల్లో లంచాలు జరిగినాయా, లంచాలు తిన్నారా, అసలు నిజంగా వాల్యుయేషన్ జరిగిందా, కమిషన్ ఇచ్చారా, కమిషన్ తీసుకున్నారా, ఇవన్నీ కూడా భిన్నమైన అంశాలు. దీంట్లో ఎవరన్నా ఈ కమిషన్ ఒక ఏజెన్సీకి ఇచ్చారనుకోండి మేడం, ఆ ఏజెన్సీ సంగతి బ్యాంకు ఏజెన్సీ ప్రభుత్వం చూసుకుంటది. లేదా మీరు కూడా కోర్టులో కేసేసి పలానా ఏజెన్సీకి అక్రమంగా సొమ్ము ట్రాన్స్ఫర్ చేశారంటే కోర్టు కూడా చూసుకుంటది. కోర్టు నుంచి కూడా మీరు అన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ కోసం, దర్యాప్తు కోసం వాళ్ళు కూడా ఆదేశిస్తారు. అయితే అది ప్రొసీజర్ ప్రకారం జరిగిందా లేదా అనేది కోర్టు ద్వారా తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉండగా బట్టకాల్సి మీద వేసే పని బీజేపీ ఎంపీ ఉందంటే అది పేపర్లో పతాక శీర్షికలు వస్తుంది. ఇక మా దగ్గరకు వచ్చి మళ్ళీ మీరు మీడియా వాళ్ళు మళ్ళీ పెట్టారు, మీ బీజేపీ ఎంపీ ఉన్నట్టు ఎవరో చెప్పుకుంటే నేను కాదని మేము డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ చూస్తావా ఇది అనేది చెప్పి ఈ చర్చ కోసం తప్పిస్తే దీంట్లో నిర్దిష్టంగా ఎటువంటి ప్రతిపాదన లేదు, నిర్దిష్టంగా ఎటువంటి మల్లయ్య యాదవ్ గారు అన్ని ఆధారాలు అన్ని ఉన్నప్పుడు ఎందుకు కొన్ని అంశాలు ప్రస్తావించి కొన్ని ప్రస్తావించకుండా అంటే ఆరోపణలు చేయడం? ఒక ఎంపీ ఉన్నారు అన్నప్పుడు ఫలానా ఎంపీ ఫలానా కంపెనీ ట్రస్ట్ ద్వారా అమౌంట్ ఇటు వెళ్ళింది అన్నటువంటిది క్లియర్గా అంత పక్కాగా మీరుంటే, ఎట్లాగో లేఖ రాద్దాం అనుకుంటున్నారు, సిబిఐకి అంటున్నారు, బ్యాంకులకు ఆర్బీఐకి లేఖ రాద్దాం అనుకుంటున్నారు, సెంట్రల్కు లేఖ రాద్దాం అనుకుంటున్నారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆ అనౌన్స్మెంట్ ఏదో ఇక్కడే చేయొచ్చు కదా. లేఖ నిన్న రాయటం జరిగిందండి. రాయటం అని కాదు, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లేఖ రాసినామని చెప్పారు. ఆ కాపీని కూడా పంపించడం జరిగింది. తర్వాత వారం రోజుల లోపల ఒకవేళ మీరేమి రియాక్ట్ కాకపోతే మేమే వ్యక్తిగతంగా కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎటువంటి స్పందన లేకపోతే, రియాక్ట్ కాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి, న్యాయ పోరాటంతో పాటు తప్పకుండా ప్రజాక్షేత్రంలో కూడా తీసుకుపోతామని చెప్పి, ఈ రోజు ఇన్ని విషయాలు చెప్పగలిగిన వాళ్ళము ఎంపీ పేరు చెప్పడానికి మాకేం భయం కాదు. ఈ కుంభకోణాన్ని బయట పెడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిలాఖత్తోని వేరే వాళ్ళని పెట్టుకొని నకిలీ ధ్రువపత్రాలు కాని భూమిని మాది అని చెప్పేసి సృష్టించుకొని అందరినీ కళ్ళు మూపించి ఈరోజు మోసం చేస్తూ ఉంటే, ఈ మోసాన్ని బహిర్గతం చేయడానికి మేము అన్ని వివరాలు సేకరించి ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇంకా మామూలు ఇందులో దాపరికమే ఉంది, ఎంపీ పేరు చెప్పడానికి భయపడేది ఉంది. కానీ మేము ఏదైతే విషయాలు చెప్పినామో దాంట్లో విచారణ మీరు మొదలు పెడితే తప్పకుండా ఆ విషయాలు మీకు కూడా బహిర్గతం అవుతాయి. మీరు దాన్ని దాచే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా కొల్లగొడుతుంటే, ఎంతో మందిని ఖాతాదారులు పెట్టుకున్న డబ్బుల్ని కొల్లగొట్టి బ్యాంకు మోసం చేస్తూ ఉంటే, ఇద్దరు మిలాఖత్తుని పెద్ద మనుషులు దానికి ఆశీస్సులు ఉంటే వీటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది ప్రజాధనాన్ని. కాబట్టి మేము దీని మీద సరైన సమగ్రమైన విచారణ చేపట్టమని అంటున్నాం. మేమేమి ఈ రోజు దిగిపో అని చెప్పట్లే, ఈ రోజు మీరు ఏదో బర్తరఫ్ చేయమని చెప్పట్లే. ఈ జరిగింది వాస్తవమా కాదా మేము సాక్ష్యాధారాలతో డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తున్నాం. అది కూడా ఆర్బీఐకి ఇచ్చినాం, విజిలెన్స్కి ఇస్తున్నాం, సిబిఐకి ఇచ్చినాం, సంబంధించిన అధికారులకి శాఖలకు ఇస్తున్నాం. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేపట్టండి అని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. రాజకీయ ఆరోపణలు, రాజకీయ విమర్శలు కాదు ఇక్కడ. ఈ తెలంగాణలో ఉన్న ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం ముసుగులో అధికారాన్ని ఉపయోగించి పక్కదోవ పట్టించేసి నకిలీ ధృవపత్రాలతో అప్పులు గుర్తించి దానికి మీడియేటర్లను ఉపయోగించుకొని పక్కదోవ పట్టిస్తున్న ఈ నిధుల గురించి మేము ఈ రోజు ప్రస్తావన చేయడం జరిగింది. దానికి నిజంగా మీరు ఏమి మాకు సంబంధం లేదనుకుంటే విచారణ చేపట్టండి. మీరు విచారణ చేపట్టకపోతే తప్పకుండా ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు న్యాయస్థానానికి పోతాం, కోర్టు చేస్తాం. ఇవాళ మామూలుగా ఎస్సీ కేసులు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టలేదా? ఈ రోజు ఆగిపోలేదా? 100 ఎకరాలలో 4 రోజులలో చెట్లు నరికేసినప్పుడు వాటిని ముందుకు పోవద్దు అని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులను నియమించి పంపించారు. పర్యావరణ శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి పరిశీలిస్తూనే ఉన్నారు. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడానికి మానవతావాదులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు అప్రమత్తమై చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇటు సుమోటోగా సుప్రీంకోర్టే తీసుకున్నప్పుడు
కేంద్ర ప్రభుత్వంగా ఇంత జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం తీసుకొని దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఓకే, దయాకర్ గారు, ఒకటి ఈ వాల్యుయేషన్ తగ్గించడానికి సంబంధించి కూడా విమర్శలు వస్తున్నాయి. ఒకటి, వాల్యుయేషన్ తగ్గించి తమకు కావాల్సిన వాళ్ళ కోసం కట్టబెట్టేందుకు చేసినటువంటి కుట్ర అనేది ఒకటి, లేదంటే భూమి విలువ తగ్గింది మీ హయాంలో అనేది రెండు. దీంట్లో ఏదనుకోవాలి? అసలు ఇంత అన్ఇంట్రెస్ట్ గా ఉండే డిబేట్ అయితే లేకపోతే చర్చ అయితే నేను ఎప్పుడూ చూడలేదమ్మా. అసలు ఇది నాకు తెలిసి మళ్ళా ఇది కేసీఆరా కేటీఆరా దీన్ని డిజైన్ చేసుకున్నది? నాకు చెప్పు, ఇది ఒక్కటి తెలిస్తే కేటీఆర్ ఒక్కటి సరిపోద్ది అనుకుంటా మిమ్మల్ని మొత్తం మీ పార్టీని మొత్తం పొందబెడతానికి. కాపీ చూసిన తర్వాత లీగల్ ఇంతో అంత మీకు కూడా ఐడియా కాదు అయితే దయాకర్ గారు మీరు ఇంట్రెస్టెడ్ గా లేరేమో ఒకవేళ. కాదు, ఇది కేటీఆర్ ఒక్కటి చాలు ఈ పార్టీని పొందబెడతానికి అనిపిస్తున్నది నాకైతే. పబ్లిక్ డొమైన్ లో ఉన్న వాటి విషయంలో మీరేదో రాద్ధాంతం చేసి సిబిఐకి ఈడీకి దీని పులకేసి అన్న మాట ఊరికనే అనలే. కొంచెం దానికి తరీకా ఉండాలి. సిబిఐకి ఈడీకి చేస్తుందంటే ఏ అంశాలకు చేస్తారు? ఊరికనే మనం అప్లై చేసి కోర్టులకు పోతే ఇష్యూ నాంతదని చేసుడు తప్పితే దీంట్లో స్టాంటిటీ ఎవడైనా కనీస ఎకనామిక్స్ కామర్స్ మీద ఇంత పట్టున్నోడు ఎవడైనా కూడా ఇది ఎడ్డతనం అనుకుంటారు తప్పితే దీన్ని తెలివికల పని అనుకోరు. లేకపోతే మీడియాలో వార్తలు వస్తానికి ఉపయోగపడుతుంది తప్పితే దీంట్లో పొలిటికల్ స్ట్రాటజీ ఏడ్స్ వచ్చింది మీకు? ఎవరు ఇట్లాంటి పనికిరాని సలహాలు మీకు ఇచ్చేది? 10,000 కోట్లు తీసుకురావడానికి నేను ఇప్పుడు రాజకీయ ఆరోపణలు కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వినండి. ఇదే మళ్ళా గతంలో వినండి, నేను ఇప్పుడు రాజకీయం అసలు చెప్తా వినండి. ఎందుకంటే మళ్ళీ మీరు మంచిగా మాట్లాడండి. ఇది మళ్ళీ కట్ అయిద్దేమో నా బాధ. ఇప్పుడు బిల్లీరావుతో ఇప్పుడు నిన్న మా పిసిసి ప్రెసిడెంట్ గారు ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటి? బిల్లీరావు గారికి మీకు ఉన్న కనెక్షన్ ఏంది? 5,000 కోట్లు గెలిచినా ఓడినా ఇవ్వాలని, గెలవని ఓడని ప్రభుత్వానికి ఆ భూమి వస్తే మళ్ళా బిల్లీరావు కట్టబెట్టడానికి 5,000 కోట్లని. ఓడిపోయినా సరే మీరు ఓడిపోయినా సరే ఆయనకే పోద్ది కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్ పెట్టుకున్నారు. అదే 5,000 కోట్లు వస్తున్నాయి. ఈడ లెక్క మీకు పోయినాయనే బాధన, ప్రజలకు వచ్చినాయనే బాధన. ఇలా దీని మీద మీరు ఎంతవరకు పోరాడినా సరే మీ ఎడ్డతనం బయటపడుతుంది తప్పితే దీంట్లో తెలిసి తప్పు అది కూడా బీజేపీ నాయకులతో కలిసి తప్పు చేస్తారు ఎవరన్నా? బీజేపీ నాయకులు ఇప్పుడు వాళ్ళకి ఈడీ సిబిఐ ఊరికేనే మా ముఖ్యమంత్రి గారిని మా కవిత మాదిరిగా ఆయన పేరు కేటీఆర్ మాదిరిగా లొంగ తీసుకోవడానికి వాళ్ళకు మేము ఆయుధం ఇస్తామా? ఇలాంటి రాజకీయంగా మీరు ఎట్లా ఆలోచిస్తుంది? నాకైతే నిజంగా నేను చూస్తున్నా బాంబు అని అంటే నేను మనోడు ఏం బాంబు తెలిసి తుస్సు బాంబు పక్కన పెట్టు. కానీ ఒకవేళ సస్టైనబిలిటీ ఉన్న సబ్జెక్టేనా ఇది? ఏమైనా రేపటికి ఉపయోగపడేదేనా? సిబిఐ తీసుకొని నవ్వుతుంది మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకొని. మీకు ఆ సుప్రీంకోర్టులో కొంతమంది అడ్వకేట్ ఏదో మీకు ఫేవర్ గా చేయడానికి తలకాయ క్రియేట్ చేయడానికి ఉన్నారేమో, హైకోర్టులో కొంతమంది మీ ప్యానల్ ఉన్నారేమో. కానీ లీగల్ వయబిలిటీ లేకుండా ఇప్పుడు మేము ఆ ఏజెన్సీని పెట్టుకునేది కూడా ఎక్కడ లీగాలిటీ మిస్ కాకుండా చూసుకోవడానికే కదా ఎవరినైనా ఏజెన్సీని పెట్టుకునేది. ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంటుంది? మధ్యన వాళ్ళు ఆ కంపెనీ కోఆర్డినేట్ ది ఐసిఐసిఐ విత్ గవర్నమెంట్ కదా. కాబట్టి మీరు ఏదైనా దాని విషయంలో చేసుకోండి, కానీ నాన్ ఇష్యూ చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసి మీ పని అయింది. ఇది మా బాధ. మొన్ననేమో ఏదైతేనేమో నెమళ్ళ పంచాయతీ పెట్టిండ్రు, డీర్ల పంచాయతీ పెట్టిండ్రు. ఇప్పటికైనా అది ప్రభుత్వ భూమో, ఫారెస్ట్ ల్యాండో, లేకపోతే యూనివర్సిటీ ల్యాండో ఒక క్లారిటీ తెచ్చుకోండి ఇప్పటికైనా. కాబట్టి ఈ ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి అటు కేసీఆర్ని కూడా కన్ఫ్యూజ్ చేసి ఎటు లేకుండా పార్టీకి మనగడే లేకుండా చేయడానికి మీకు హక్కు లేదేమో. మరి ఆలోచించుకోరు. మరి అది కేసీఆర్ భూములకు సంబంధించి అంటే ప్రభుత్వం అయినా కూడా ఇంకా దాన్ని చదును చెయ్యొద్దు. అది డిఫరెంట్ అమ్మా. అది కాకపోతే అన్న వర్డ్ అందుకే వాడు. నేనేమంటా, పర్యావరణానికి సంబంధించి సాధికారిక కమిటీ చూస్తుంది. అక్కడ చెట్లు కొట్టడం వాల్టా చట్టం ప్రకారం కొట్టిందా లేకపోతే మీరు చెప్పి చేసిందా అనేది వాళ్ళదొకటి. తర్వాత రెవెన్యూ వాళ్ళు ఈ భూమి ప్రభుత్వందా లేదా కాదా అనేది తెలుస్తుంది. రెవెన్యూ విత్ కోర్టు, సుప్రీంకోర్టు అది వాళ్ళు తెలుస్తుంది. ఆ సిస్టమ్ వేరే. ఇక్కడ తెచ్చిన అప్పుకు సంబంధించి తనఖానే, ఆ తనఖాకు సంబంధించి రేపు మాకు టైటిల్ గనక లేకుంటే ఐసిఐసిఐ అనేది ఒక పెద్ద క్రెడిబుల్ ఉన్న సంస్థ ఈ దేశంలో.
ప్రైవేట్ బ్యాంక్స్ లో దానికి ఒక క్రెడిబిలిటీ ఉన్నది. వాళ్ళు ఊకనే ఏదో మనకు పప్పులకు పుట్నాలకు ఇచ్చినట్టు చెప్తున్నారు వీళ్ళు. అంటే ఈ అవగాహన లేకనా, లేకపోతే ఆదుర్దానా, లేకపోతే ఇంకేదో జరిగింది స్కామ్ నాకే దొరికిందని చెప్పి ఎవడో అటు ఇటు కానోడు చెప్పిన దాన్ని తీసుకొచ్చి ఈడ పెడుతున్నారా? దీన్ని చర్చకు పెట్టేసి ప్రకాష్ రెడ్డి మళ్ళీ గారు మమ్మల్ని డిస్కస్ చేయమని దీని మీద ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది తప్పితే ఏం సీరియస్నెస్ నేను ఇప్పుడు దీంట్లో పెట్టాలి? అంటే కాదు, ఇప్పుడు ఇంతకుముందు ఒకటి అడిగినట్టు వాల్యుయేషన్ కు సంబంధించి మీరు కావాలనే వాల్యుయేషన్ ఇవి తగ్గించి మీకు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టుకునేందుకు ఏదో కుట్ర చేస్తున్నారని అన్నారు. ఇదంతా కూడా అది నేను ఆయననే ఆరోపణ అన్నాడు. ఈ ఆధారాలు లేని ఆరోపణకు అనవసరంగా సమాధానాలు చెప్పడం తప్పితే దీనికి ఇంక కొత్తగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చెప్పింది ఎన్ని మీరు ఏ సృష్టిస్తున్నారు పేపర్లు. వాల్యూ తగ్గిందా లేదా అనేది, అంటే వాల్యూ తగ్గిందా లేదా భూమికి నేనేమంటున్నా అంటే ఈయన ఎందుకు క్రైటీరియాగా తీసుకుంటాం మేము? వాళ్ళు విమర్శ ల్యాండ్ వాల్యూ తగ్గిందా లేదా, ఎట్లా తగ్గుతుంది? ఆయన చెప్పిన దాన్ని మీరెందుకు నమ్ముతున్నారు? మేము నమ్మడం కదా, క్వశ్చన్ చేస్తున్నా. ఆ క్వశ్చన్ చేసే హక్కు మీకుంది. నేనంటున్నా మాకెట్లా క్రెడిట్ వస్తుంది అనే కోణం నుంచి నేను చూస్తా తప్పితే ఇప్పుడు వీళ్ళు చెప్పేది వింటే సుక్క పైస రాకపోగా మళ్ళీ మమ్మల్ని కూడా ఎర్రగడ కేసు అనుకుంటాం. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన వివరాలు ఒకసారి అంటే వాల్యుయేషన్ కు సంబంధించి చెప్పిన వివరాలు నేను ఒకసారి చెప్తాను. ఎకరాకు 75 కోట్ల చొప్పున 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి బదలాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. తొలుత ఆ భూమి విలువను 30,000 కోట్లుగా ప్రకటించి ఆ తర్వాత 16,640 కోట్లకు కుదించింది. ఇప్పుడు టీజీఐఐసి ఎవరు? చెప్పండి జ్యోత్స్న గారు, మీరు మమ్మల్ని అడిగింది కదా. ఓకే, టీజీఐఐసి ఎవరు? పారిశ్రామిక ఇండస్ట్రీ. అది గవర్నమెంట్ కంపెనీనే కదా. ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ కార్పొరేషన్ కి లాభం వస్తే నీకేంది నష్టం? నష్టం వస్తే మనకి నష్టం కదా. కాబట్టి ఇవన్నీ కూడా అంతే తలాతోకలేని అంటున్నా. టీజీఐఏసీ అనేది క్రెడిబుల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విచ్ ట్రాన్స్ఫర్ ల్యాండ్ ఆర్ వాట్ ఎవర్ టు ది ఇండస్ట్రియలిస్ట్ ఎంటర్ప్రీనర్స్. అది ప్రభుత్వ సంస్థకి ఇస్తే మీకు అన్యాయం అక్రమం జరిగిందని అంటే ఇట్లాంటి మీరు ఒక బిల్లిరావు కంపెనీ ఎంజీ భారత్ ప్రైవేట్ మేడం ఒక విషయం ఏంటంటే గత ప్రభుత్వము లేని వాల్యూను ఇప్పుడు ఆడ 50 కోట్ల వాల్యూ ఉంటే 100 కోట్లకు పెంచి ఎవరో వాళ్ళకి అప్పచెప్పడం కోసం వాల్యూ పెంచి ఆ వాల్యూకి ఈ వాల్యూ కనెక్ట్ చేయడం అదే దాని పేరు నియోపోలిస్ కాడ పెంచింది. ఆ వాల్యూకి ఈ వాల్యూ అంటే కరెక్ట్ కాదు. భూమి వాల్యూ ఎప్పుడు కూడా నోషనల్ గానే ఉంటుంది మేడం. ఎందుకంటే ఒకసారి మా భూమి ధర పెరుగుతుంది, ఒకసారి ధర తగ్గుతుంది. అది సెకండరీగా నెంబర్ 1. నెంబర్ 2, కేటీ రామారావు గారికి నేను చెప్పాలనుకున్న ప్రధానమైన అంశం ఏంటంటే ఇన్నోతన మంత్రిగా పనిచేసిండు. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏజెన్సీ పెట్టుకోనక్కర్లేదు మేడం. బ్యాంకులే ఏజెన్సీలకు ఇస్తున్నాయి అప్పులు ఇవ్వడానికి. ఒక ఏజెన్సీకి చెప్పి సపోజ్ మీకు ఏదైనా లోన్ కావాలనుకుంటే మీరు ఏజెన్సీ ద్వారా బ్యాంకుకి అప్లై చేసుకోవచ్చు. మీరు కమిషన్ ఇయ్యరు, ఈ బ్యాంకే కమిషన్ ఇస్తుంది. మంచి పార్టీని మంచి వాల్యుయేషన్ చేపించి మంచి లీగల్ ఒపీనియన్ తీపించి వాళ్ళు కనుక మీరు ఒక 100 కోట్ల ఎవరికైనా అప్పిస్తే మీకే 0.5%, 0.48% ఎంతో బ్యాంకరే ఇస్తాడు కమిషన్. అటువంటి ఏజెన్సీ సిస్టమ్ అనేది ఈ దేశంలో గత 30 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది ఏజెన్సీ సిస్టమ్. ఇప్పుడు నేను అప్పు తీసుకుంటా, నేను ఇయ్య లంచము, బ్యాంకే ఇస్తుంది. నాకు అప్పు ఇచ్చినందుకు బ్యాంకు ఆ ఏజెన్సీ కమిషన్ ఇస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం సర్వీస్ వర్క్ చేసి వాళ్ళకి ఇచ్చినందుకు ఒక మంచి పార్టీని ఇచ్చినందుకు. అది ఈ దీంట్లో ఇన్వెస్ట్ చూడాల్సిన అంటే ఏజెన్సీకి బ్యాంక్ ఇచ్చిందా వీళ్ళు ఇచ్చిందా చూడాలి. రెండో పాయింట్ చాలా దుర్మార్గమైనటువంటి ప్రకటన కేటీఆర్ గారు చేశారు, చాలా బాధాకరమైన ప్రకటన. ఐసిఐసిఐ బ్యాంకు దివాలా తీసిపోతుంది వీళ్ళతోటి అంటే ఏమన్నా అర్థం ఉందా మేడం? ఏమన్నా ఐసిఐసిఐ బ్యాంకు యొక్క స్ట్రెంత్ ఎంత, దాని క్రెడిట్, దాని వర్ధ ఎంత ఈ రోజున దేశంలో ప్రపంచంలో. ఐసిఐసిఐ బ్యాంకు తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్ల దివాలా తీస్తుంది అని అంటే ఈ మాటకి మనం ప్రజలను తప్పుదో పట్టేయడం కదా. అంటే రేపు పొద్దున ఐసిఐసిఐ బ్యాంక్ లో ఎఫ్డీ చేస్తుంటే చేయొద్దని ఆ బ్యాంకును దివాలా తీయించే ప్రయత్నం మొదలు పెట్టిందని చెప్పాలా కేటీఆర్ రామారావు గారు. ఇది ఇంకొక దుర్మార్గమైన ప్రకటన. అది ప్రజానాయకుడిగా ఉండి ఇటువంటి తప్పుదో పట్టించే పని అసలే చేయొద్దు మేడం. నెంబర్ 3, నేను ఇంతకుముందే చెప్పిన, ఒక ప్రాపర్టీని కనుక మనం ఎవరన్నా ఒక లీగల్ ఒపీనియన్ పంపించినా లేకపోతే ఒక వాల్యుయేషన్ కోసం పంపించినా మనకు అది మార్కెట్ లో 100 కోట్లు నిండొచ్చు కాక కాడాడు చిన్న హిచెస్ కనుక ఉంటే
బ్యాంకు నుంచి ఇచ్చే వాల్యుయేషన్ బ్యాంకర్ తగ్గించుకుంటాడు, లేదా ఏజెన్సీ తగ్గించిస్తుంది. అయితే దీన్ని అమ్మినప్పుడు మీరు అన్నట్టుగా ఇష్యూ వేరు. మనం 2 కోట్ల ఇల్లు కొంటాం, కానీ మనకి 50 లక్షలే బ్యాంక్ ఇస్తుంది. ఎందుకంటే మీరు 2 కోట్లు అనుకోవచ్చు కాక, నా లెక్క ప్రకారం దీని వాల్యూ 60 లక్షలు, నేను 50 లక్షలు ఎలిజిబిలిటీ ఉంది అంటారు. మార్కెట్ వాల్యూ, బుక్ వాల్యూ ఉంటది అన్న దాంట్లో. అది బ్యాంకర్స్ ఎందుకు ఆ వాల్యుయేషన్ చేస్తారనేది ఆ ఏజెన్సీకి సంబంధించిన అంశం అది. కాబట్టి మనం కూడా చాలా సార్లు రిప్రజెంట్ చేస్తాం. లేదంటే మా ఇంటి వాల్యూ ₹1,00,00,000 ఉంటది, మీరు తక్కువ చేస్తారంటే కూడా ఒక్కోసారి వింటారు, ఒక్కోసారి విన్నారు. ఎన్నిసార్లు మనం అప్పులు తీసుకోలేదు, ఎన్నిసార్లు మనం మార్టిగేట్ చేయలేదు. కాబట్టి ఇవన్నీ లెక్కలన్నీ కూడా అవి ఏజెన్సీకి బ్యాంకర్ కు సంబంధించిన అంశము. బ్యాంకులు ఏవి కూడా, ఏ బ్యాంకు కూడా అంత ఆశామాషిగా అంటే లోన్ ఇవ్వడానికి జాగ్రత్తగానే తీసుకుంటారు. అంటే ఈ 10,000 కోట్లు మళ్ళీ మాకు వాపస్ వస్తాయా రావా, వీళ్ళ క్రెడిట్ వర్దినెస్ ఉందా లేదా, వీళ్ళు కట్టగలిగే సత్తా ఉందా లేదా అని తీసుకుంటారు. మార్టిగేషన్ ఏంది? మార్టిగేషన్ అంటే కుదవబెట్టుకున్నట్టు మేడం. ఇటు సింపుల్ చెప్పాలంటే కుదవబెట్టినట్టు. ఈ మన మార్టిగేషన్ తెలుగులో ఎందుకు, మన వ్యూవర్స్ అర్థమయ్యే భాషలో, కుదవబెట్టడానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీ, నేను 10,000 కోట్లు నాకు అప్పు కావాలి. మల్లయ్య యాదవ్ గారు, ఇక్కడ ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఐసిఐసిఐ ప్రతినిధి ఒకరు ముఖ్యంగా TGIICకి ఈ అంటే వాటిని తీసుకొని వాళ్ళకి కాదు రుణం ఇచ్చింది అన్నది ఒకటి ప్రకటన చేశారు. దాన్ని ఎలా చూడాలి? తాకట్టు రుణం చేయలేదని ఐసిఐసిఐ బ్యాంక్ అధికార ప్రతినిధి చెప్పారు. వాళ్లకు తాకట్టు రుణం మంజూరు చేయలేదని చెప్పారు. నేను ఒక విషయం చెప్తాను. TGIIC అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం యొక్క అధికారికమైనటువంటి ఒక ఏజెన్సీ మేడం. ఈ అప్పుకి ఇచ్చింది ఐసిఐసిఐ బ్యాంకు, TGIICకి ఇచ్చింది మేడం. TGIIC దేనికి ఖర్చు పెట్టింది, ఎట్లా ఖర్చు పెట్టింది, దాన్ని ఆడిట్ ఏంది, దాని ఆ డబ్బులు TGIIC దేనికోసం వాడింది, ప్రభుత్వానికి లంచం ఇచ్చిందా, అసలు ఈ TGIICకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇష్యూస్. కానీ బ్యాంక్ ఇచ్చింది TGIICకి, ఒక కార్పొరేషన్. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే, మీరు FRBM తప్పించుకోనికే TGIICకి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని పెట్టుకొని TGIIC లోన్ ఇస్తే కార్పొరేషన్ లోన్. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు అట్లా 3,50,000 కోట్లు తెచ్చుకున్నారు. 3,04 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ కార్పొరేషన్స్, అదే స్పెషల్ పర్పస్ వెహికల్స్ పెట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ప్రభుత్వ అప్పు కాదు, లెక్క ప్రకారం పెట్టినట్టు తీసుకున్నాడు. ఇప్పుడు మన యాదాద్రి పవర్ ప్లాంట్ కు 20,000 కోట్లు తీసుకున్నాడు, అది కూడా పవర్ ప్లాంట్ పెట్టే తీసుకున్నాడు. ఈ TGIIC క్రెడిట్ వర్దినెస్ ఐసిఐసిఐ చూస్తా తప్పిస్తే మీది నాది కాదు. కాబట్టి ఏజెన్సీలు ఎట్లా పనిచేస్తాయి అనేది కేటీఆర్ కు తెలవక కాదు, తెలిసి ప్రజలను తప్పుదో పట్టేయడం కోసం చేస్తున్న ఆరోపణగా భావిస్తాను. మల్లయ్య యాదవ్ గారు, ఈ రుణానికి సంబంధించి ఒకటి అంటే నిన్న చెప్పిన దాని ప్రకారం ఐసిఐసిఐ అధికార ప్రతినిధి చెప్పిన వివరాలు ఏంటి అని అంటే, ఈ TGIICకి తాకట్టు రుణం మంజూరు చెయ్యలేదు అని చెప్పారు. TGIIC బ్యాంకుకు బాండ్ల జారీకి సంబంధించి భూమిని తాకట్టు పెట్టలేదు. బాండ్ల జారీతో నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపుల కోసం ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ బ్యాంకుగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. మరి మంజూరు వచ్చిందని చెప్పేసి ప్రభుత్వమే ఒక సందర్భంలో ప్రకటన కూడా చేసింది. మంజూరు చేసిన ₹1,00,00,000 ప్రభుత్వానికి వాళ్ళు లోన్ గా డిస్బర్స్మెంట్ చేసిన, అంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చింది దివాలా తీస్తుంది అన్న దాంతో మామూలుగా వాళ్ళు ఇచ్చుకున్నటువంటి ప్రకటన బ్యాంక్ ప్రతినిధి. దివాలా తీస్తుంది అనడానికి ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు ప్రభుత్వము వేరే ధ్రువపత్రాల్ని ప్రాపర్ గా డాక్యుమెంటేషన్, ఒక లోన్ తీసుకోవడానికి కావాల్సిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ కానీ ఓనర్షిప్ కానీ లేకుండా ఇచ్చిన దాని మీద బాధ్యత ఎవరు తీసుకుంటారు రేపు? ఒకవేళ ఇది ప్రభుత్వం రేపు కట్టకపోతే, ఇది మిస్యూజ్ అయితే, దీంట్లో ఉన్న ఖాతాదారులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏ రకంగా అయితే దివాలా తీసిందో అదే రకంగా ఐసిఐసిఐ క్రెడిబిలిటీ ఉన్నది సాధారణ పడే అవకాశం ఉంటది అని చెప్పి ఒక సందర్భంగా మాట్లాడారు. నెట్వర్క్ ఒకసారి చూడ్రి. ఈ రోజు మీరు లోన్ శాంక్షన్ చేయడానికి చేసిన ప్రొసీజర్ వేరే వాళ్ళని ఏ రకంగా అయితే, ఒక హౌసింగ్ లోన్ కు పోయినా లేకపోతే మార్టిగేజ్ లోన్ కు పోయినా ఏ ప్రొసీజర్ అయితే ప్రభుత్వానికి కూడా అదే ప్రొసీజర్ ఉంటుంది కదా. ఆ ప్రొసీజర్ ని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని తీసుకోకుండా కేవలం ఒక జీవోని ఆధారంగా తీసుకొని మ్యానిపులేట్ చేసి తీసుకున్నారు అనేది మా ఆరోపణ. నేను చెప్తా, దానికి ఒక వివరణ చెప్తాను. బ్యాంక్ దివాలా తీసే అప్పును ఇతరులకు ఇవ్వదు. ఫస్ట్ లీగల్ ఒపీనియన్ దానికి ఆధారం. సరే, నేను చెప్తా, ఒక్క వివరణ ఇచ్చినాక మాట్లాడన్నా. టైటిల్షిప్ లేకుండా, ఓనర్షిప్ లేకుండా ₹10,000 కోట్ల ఏ రకంగా మంజూరైనాయి అది మేము ఒక పాయింట్ చెప్తా మేడం. ఇది కుదవ పెడుతున్నప్పుడు నేను అనామతుడిని, ఇప్పుడు సపోజ్ నా దగ్గర దాకరని ఒక 10,000 నేను అడుగుతా, ₹1,00,000 అప్పు,
అరే ఏదన్నా ఇయర్ అదే కుదరబెట్టరాదు అంటాడు. నా దగ్గర ఏం లేదన్నా అంట. మరి ఎట్లా ఇస్తానే పోనీ ఈసారి మాత్రం 1,00,000 రూపాయలు ఇచ్చినా తీసుకో అని కూడా అంట. కుదరబెట్టడం అనేది జమానత్ కోసం తప్పిస్తే అది అదేదో దాని ఆ ప్రాపర్టీ వాల్యూ దాని కథ దాని కార్ఖానా ఏది ఉండదు మేడం. అది కుదరబెట్టి ఓన్లీ మార్టిగేషన్ చేయకుండా 10,000 కోట్ల అప్పు బ్యాంక్ ఇవ్వచ్చు కాక ప్రభుత్వానికి. అది డిపెండ్స్ ఆన్ మిగతా ఫ్యాక్టర్స్ కూడా. నా క్రెడిట్ వర్దినెస్ కనుక బాగుంది అనుకో, నేను మార్టిగేట్ లేకుండా కూడా నాకు 10 కోట్లు అప్పిస్తుంది బ్యాంకు. నా ఉన్నదనుకో, నా క్రెడిట్ వర్దినెస్ లేదనుకో, నేను మాటికి ఎగ్గొడతాను అనుకో, నేను 100 కోట్ల ప్రాపర్టీ ఇస్తాను, నాకు పైసలు లేదు బ్యాంకు. దట్ ఈస్ ద బ్యాంక్ లో ఉన్నటువంటి సివిల్ స్కోరింగ్ అంటే అంతే కదా, మనం చాలా చెప్పుకుంటాం. ఇప్పుడు నాకు తెలిసి నేనేమనుకుంటున్నా, దీని మీద ప్రభుత్వం స్పందిస్తుందో లేదో కూడా తెలియదు దీని మీద. కానీ నేనైతే ఒకటి వివరణ ఏం చెప్తా అంటే, ఇప్పుడు బ్యాంకు తాను దివాలా తీసే అప్పును పార్టీకి ఇవ్వదు. ఒక ఎక్స్కి ఇవ్వడం ద్వారా నా బ్యాంకే దివాలా తీస్తుంది అనుకుంటే ఆ ఎక్స్కి అప్పు ఇవ్వదు. ఎందుకంటే దాని మనుగడ ఇంపార్టెంట్ కానీ వ్యక్తి మనుగడ ఇంపార్టెంట్ కాదనేది ఒకటి. కానీ ఐసిఐసిఐ డిఫరెంట్. మీరు చూస్తే లాంబార్డ్ నుంచి మొదలు పెడితే, ఫినాన్స్ నుంచి మొదలు పెడితే రకరకాల వాటిలలో వాటి నెట్వర్క్ లక్షల కోట్లలో ఉంటుంది ఒకటి. మూడవది ఏంటంటే, టైటిల్ అనేది సుప్రీంకోర్టు కంట్రోల్లో ఉంది, తీర్పుకు అనుసరించి ఉంటుంది. కాబట్టి వాల్యుయేషన్ ఇష్యూలో టైటిల్ ఉన్నదానికి టైటిల్ క్లియర్ కాని దానికి వాళ్ళ అంచనాను వేసిన దాంట్లో మనోడు అనుకున్నట్టుంది. నేను అనుకుంటున్నా ఎవరో చెప్పిన దాన్ని బట్టి. ఇప్పుడు మీరు అన్నారు కదా 75 కోట్లు అంటే 16,000 కోట్లు 15 కోట్లు అని అన్నది ఉన్నారా? అది నేను ఎంతకైనా తగ్గి అయినా సరే అది తనఖానే కాబట్టి, తనఖా లేదంటే వివిధ రూపాలు కావచ్చండి. దానికి వాళ్ళు నీకు అప్పు ఇవ్వాలనుకుంటే నీ దగ్గర షూరిటీ లేకపోయినా ఇస్తారమ్మా. ఒక ఆయన నీకు అవసరం ఉన్నది, అందరి కాడికి పోయి ఇల్లు పేపర్లు పెట్టి తీసుకుంటావు. నీ ఫ్రెండ్ ఉన్నది ఎవరో, నాకు 5 లక్షలు కావాలని అని అంటే ఆమె ఏ షూరిటీ లేకుండా నీ మీద నమ్మకంతో ఇస్తుంది. ప్రభుత్వం మీద ఆ కన్విన్స్ చేసే మెథడాలజీని వీళ్ళు తప్పుపడుతున్నారు. మీకు అంటే దానికి సంబంధించి ప్రభుత్వానికి డబ్బు రావద్దు, ఆ భూములు ఇతర కంపెనీలకు ఇవ్వద్దు, అసలు వాళ్ళు ఏది లగచర్లలో ఫామా పెడితే అది వద్దు, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తే అది వద్దు, ఏదన్నది నువ్వు చెయ్యకు. మళ్ళీ ఏం చేయలేదు అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానికి ఒక ఫ్లేవర్ బీజేపీ ఫ్లేవర్ అంటగట్టింది. మళ్ళీ బీజేపీ ఫ్లేవర్ అంటగట్టి ఏమో పిచ్చి వెర్రి 1000 రకాలన్నట్టుగా దీన్ని ఏం చేయబోతుందనే దాని దగ్గర ఒకదానికి చెప్పండి మల్లన్న గారి. మోసీ పేరు మీద గుడిసెలు కొడితే దాన్ని ఏమన్నా ఎవరు కూడా కొట్టిండ్రు? ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఇక దీన్ని కూడా వాళ్ళు అదొక పెద్ద మూసీలో ఎవరైనా కూలగొట్టిండ్రా? ఎందుకు ఈ అబద్ధాలు ఎందుకు అట్లా చేస్తారు? ఒకటే ఒక ఇంటి దగ్గర మీరు వచ్చింది, మీకు ఎవరైతే ఇల్లు ఇచ్చినామో వాళ్ళు ఖాళీ చేసిపోయినట్టు మీరు కూలగొట్టిండ్రు అంటున్నారు. అది సరే చెప్పండి, మీరు ఏం చెప్పినా కొలతలు మార్కింగ్ జరిగింది, కూలగొట్టింది మూసీ దగ్గర లేదు. మూసీ దగ్గర కూల్చివేతలు కొలతలు అవి చూసుకోవడంతో ఆందోళన అయింది, రెడ్ మార్క్ వేసుకోవడంతో మరింత భయపడ్డారు. అది కాకపోతే హైడ్రా విషయానికి సంబంధించి అవి కూల్చివేతలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని లీగల్ కూల్చివేతలు ఉన్నాయి. 1-2 అంశాల్లో ప్రభుత్వం హైకోర్టు తప్పుపట్టింది. మీరెందుకు నివాసాలు ఆవాసాల్లో మీరెందుకు ఎంటర్టైన్ అవుతారు, మీ వాళ్ళకి ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత తీసుకోండి అన్నది హైడ్రా దాని మీద పర్సువేషన్ చేస్తున్నది. సో ప్రతి సోమవారం ప్రజావాణి పెట్టింది, చేస్తున్నది. కోర్టు ముట్టుకాయలు వేసిన తర్వాతనే ఆగింది కదా, కోర్టు ఆంక్షన్ పెట్టిన తర్వాతనే ఆగింది. ఆగలే. సుప్రీంకోర్టు కూడా మామూలుగా సుమోటో తీసుకొని ఆపిన తర్వాతనే ఆగింది కదా. ఏది ఎస్సీ భూములలో కూడా 100 ఎకరాలలో చెట్లు కొట్టేస్తుంటే మామూలుగా ఇమ్మీడియట్ గా ఆపాలని చెప్పేసి రిజిస్ట్రార్ పంపించి చూడాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక కమిటీని పంపింది. వాళ్ళు అందరి దగ్గరకు వచ్చి వివరాలు తీసుకుంటున్నారు, విద్యార్థులతో తీసుకున్నారు, రాజకీయ నాయకులతో తీసుకుంటున్నారు, అధికారులతో తీసుకుంటున్నారు, ఎవరి వర్షన్ వాళ్ళు అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమే, ఇది అడవి కాదు అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి వివరాలు కూడా పూర్తిగా ఇచ్చింది అనుకుంటాను. చూడాలి వాళ్ళది ఎటువంటి డెసిషన్ వస్తుంది అనేది. అండ్ ఫైనల్ గా ప్రకాష్ రెడ్డి గారు. మేడం నేను అంటే ఈ ఇష్యూలో కేటీఆర్ గారు మిగతా ఇష్యూలో రాజకీయాలలో మేము వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఎట్లా ఫైట్ చేస్తాం కానీ ఈ ఇష్యూలో కేటీఆర్ గారు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ లో ఆ బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఆయనకు ఏజెన్సీ ఉంది, ఆ ఏజెన్సీ వాల్యుయేషన్ చేసింది, ఆ వాల్యుయేషన్ తగ్గించి ఇది అమ్మకానికి పెట్టినారు, ఆ తగ్గించిన వాల్యుయేషన్ ద్వారా అమ్మకానికి పెట్టినారు. అంత నోషనల్ మేడం. ఇది జరిగితే కూడా దీంట్లో లంచం వచ్చిండో రావడానికి అవకాశం ఉందనేటువంటి నోషనల్ ఆర్గ్యుమెంట్స్ తోటి, ఊహాజనితమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ తోటి పసలేదు.
ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నేను సర్టిఫికేట్ చెప్తున్నా, ఆయన ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క నాయకుడు. ఓకే, చూద్దామండి. అంటే వాళ్ళ దగ్గర పూర్తి స్థాయి వివరాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్. ఒక స్టేట్మెంట్ మేడం, నేను ఫైనల్ గా ఫీల్ అవుతున్నది అంటే మొత్తం టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్యం కోసం 3-4 నాయకుల మధ్య జరుగుతున్న పోటీలో నేను ఎక్కువ సమాచారం మళ్ళీ అదే టాపిక్ వేరే అయిపోతుంది. మొత్తానికి ఈ భూముల వ్యవహారానికి సంబంధించి అయితే పూర్తి ఆధారాలు ఉన్నాయి, వివరాలతో సహా ఇస్తాము, కంప్లైంట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు, మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.